మాది ముమ్మడివరం ప్రాజెక్టు కార్యదర్శి నేను. మేము 42 రోజుల సమ్మెలో కూర్చుని ఉన్నప్పుడు రాజకీయ నాయకులతో సహా చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎమ్మెల్యేలతో సహా వచ్చి మా పక్కన గంటల కూర్చుని మిమ్మల్ని చూసే బాధ్యత మాది, మీ జీతాలు పెంచే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. ఏమడిగాము? 26,000 కనీస వేతనం అమలు చేయమని అడిగాము. కనీస వేతనం అమలు చేసే బాధ్యత నాది. మిమ్మల్ని ఎలాగైనా సరే మేము నాకు ఓటేసి నిలబెట్టండి, మీకు జీతాలు పెంచుతామని చెప్పి ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఆయన వచ్చాక కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన ప్రభుత్వం ఇది. కాబట్టి మేము మళ్ళీ సమ్మెలో కూర్చుంటాం. సమ్మెలో కూర్చుని ఈ ప్రభుత్వాన్ని దించేదాకా అయినా కూర్చుని ఈయన కిందకి దించే పరిస్థితిలోనే ఉన్నాం. మిమ్మల్ని నువ్వు గుర్తిస్తావా, గుర్తించి నెగ్గిస్తావా లేదా అది ఖచ్చితంగా మాకు తెలియపరిచేదాకా కూడా ఈరోజు ఇక్కడి నుంచి మేము కదిలే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకంటే గిఫ్టుల రూపాన్ని లక్షలు ఇస్తున్నావు, వాళ్ళకి జీతాలు లక్షలు ఇస్తున్నావు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి అవసరాలు తీర్చే వస్తువులన్నీ అపరాలన్నీ కూడా పెంచుతున్నావు. ఇటు కాయగూరలేంటి, అటు సరుకులేంటి అన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి. కానీ గవర్నమెంట్లో మీ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి అప్పటికిప్పుడు కానీ మార్పులు ఉన్నాయి, ఎట్లా పరిస్థితి ఏం చెప్తారు? అప్పుడు పరిస్థితులు పని భారం అప్పుడు అప్పుడు మీద ఇంకాస్త ఎక్కువ పని భారం అప్పుడు 2 యాప్ల్లోనే చేసేవాళ్ళము. ఆ 2 యాప్లు కలిపి ఒక యాప్లో పెట్టి ఒక యాప్లో కూడా వర్క్ ఎక్కువ చేస్తూ చిన్నది ఇంకో దాంట్లో కన్వర్షన్ చేసాడు. అంతేగాని పని భారం ఇంకాస్త ఎక్కువైంది కానీ తగ్గే పరిస్థితి లేదు. ఈరోజు మేము 23వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షని మేము చెప్తే ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా టెంట్ల దగ్గరికి వచ్చి మాకు ఏ విధమైన హామీ ఇచ్చి మమ్మల్ని వాదార్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పెంచే వరకు మాత్రం మేము ఇలాగే ధర్నాలు చేస్తాము, అలాగే సమ్మె చేస్తామని చెప్పి నీకు తెలియజేస్తూనే ఉన్నాను.